అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణి నియమించడంపై అసంతృప్తి భగ్గుమంది. 2-మ్యాన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నర్సానాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా టీడీపీ కార్యాలయంపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. దీంతో టీడీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి. ప్రస్తుతం ఉద్రిక్తత అనేది మనకి క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? హరిత, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూప్ వీరాలు, అసమ్మతి రాజకీయాలు బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆ టికెట్ల అనౌన్స్మెంట్ తర్వాత అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడికక్కడ చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ లకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పెనుకొండ, కళ్యాణదుర్గం, అదేవిధంగా సింగనమల అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సింగనమల నియోజక అసమ్మతి నేతలు ఏకంగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముట్టడించారు. అక్కడ ఫర్నిచర్, అదేవిధంగా అద్దాలను ధ్వంసం చేశారు. బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజుల పాటు కోట్ల రూపాయలు తమతో నారా లోకేష్ ఖర్చు పెట్టించారు. ఇప్పుడు ఎందుకు బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారో సమాధానం చెప్పాలంటూ ఒకవైపున ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అదేవిధంగా అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ బోర్డు కూడా పూర్తి స్థాయిలో తొలగించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆందోళన కార్యక్రమాలు మరింతగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపున కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరావు చౌదరి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన రాజీనామా యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. మరోవైపున పెనుకొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి టీడీపీ సీనియర్ నేత బీకే పార్సాదికి టికెట్ దక్కలేదు. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయాలి, లేకపోతే ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పటికే బలీనంగా ఉంది. టికెట్ల అనౌన్స్మెంట్ తర్వాత పూర్తి స్థాయిలో మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. హరిత, థ్యాంక్ యూ శివారెడ్డి.